చాలా మంది దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడు, దేవునికి నేనసలు గుర్తులేదు అని అనుకుంటారు. కానీ చాలా మంది ఎప్పుడిలా అనుకుంటారు అంటే, కష్టాలొచ్చినప్పుడు, నష్టాలొచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో బాగా ఇబ్బంది పడేటప్పుడు చాలా మంది అనేక సార్లు ఇలా అనుకుంటారు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోడు. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 49 అధ్యాయం 14 వచనం, 15 వచనం, 16 వచనం చూద్దాం. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డలను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఆయన అత్యున్నతమైన ప్రేమ ఎల్లప్పుడూ మన మీద ఉంటది. గత కాలం జరిగిపోయిన కాలంలో మనకి కొంత ఆశీర్వాదంగా ఉండొచ్చు. లేతే కొంతమందికి నష్టాల్లో, కష్టాల్లో ఉండొచ్చు. కొంతమంది అనారోగ్యంలో ఉండొచ్చు. కొంతమంది ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉండొచ్చు. కానీ దేవుడు ఎంత మాత్రము మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకరోజు ఒక భక్తుడు నిద్రించుచుండగా ఒక కలగన్నాడంట. యేసు ప్రభు తన ఇంటికి వచ్చినట్లు, ప్రభుతో కలిసి పలు ప్రాంతాలు ప్రయాణించినట్లు కలగన్నాడంట. ఆ ప్రయాణంలో దూర ప్రయాణంలో అనేక మనోహర స్థలాలు, రాళ్ళ గుట్టలు, ముళ్ళ తుప్పలు ఇవన్నీ కనిపించినియంట. అవన్నీ దాటుకుంటూ ఎళ్ళిపోతున్నారు. అవన్నీ దాటుకుంటూ ఎళ్ళిపోయిన తర్వాత మరలా అక్కడి నుంచి తిరిగి అదే మార్గంలో ప్రయాణిస్తున్నారంట. అలాగ మరలా వచ్చేటప్పుడు ఇద్దరు గుర్తులు కాక కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఒక్కరి అడుగుజాడలే ఉన్నాయంట. ఆ ఒక్కరి అడుగుజాడలు ఎప్పుడున్నాయంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇద్దరి అడుగుజాడలు ఉన్నాయంట. అయితే భక్తుడేమనుకున్నాడంటే కష్ట సమయాల్లో రాళ్ళల్లో, గుట్టల్లో, ముళ్ళ తువ్వల్లో ఒక్కరి అడుగుజాడలే ఉన్నాయంట. అప్పుడు ఆ నడిచి వచ్చిన దారి ఆ భక్తుడికి గుర్తుంది. అయితే ఆయన నిర్ధారణ చేసుకొని ప్రభువుని అడిగాడంట. ప్రభువా! ఇలాంటి రాళ్ళలో, తుప్పల్లో, ముళ్ళల్లో నన్ను విడిచి వెళ్ళిపోయావో ప్రభువా అని అడిగాడంట. అడిగితే అప్పుడు ప్రభు అన్నాడంటే, "బిడ్డా నిన్ను వదిలి నేను ఎలా ఎళ్తాను? అలాంటి కష్ట సమయాల్లో నువ్వు నడవలేవని నేను నిన్ను చంకలో పెట్టుకొని నిన్ను నడిపించుకుంటూ తీసుకెళ్ళాను బాబు" అని చెప్పాడంట. మనోహరమైన ప్లేసుల్లో ఇద్దరిని ఇద్దరం నడిచాము. నిన్ను కింద పెట్టాను. రాళ్ళల్లో, తుప్పల్లో నిన్ను చంకలో పెట్టుకొని తీసుకొచ్చానయ్యా అని చెప్తే, అప్పుడు ఆ భక్తుడు అది అంతా గుర్తు తెచ్చుకొని, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి పాదాల మీద పడి ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ పరిస్థితుల్లో అయినా, కష్టాల్లో అయినా, నష్టాల్లో అయినా, ఇరుకుల్లో అయినా, ఇబ్బందుల్లో అయినా ఎన్నడూ దేవుడు మనల్ని మరిచిపోయే దేవుడు కాదు. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డలను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? అయితే దేవుడు ఏమంటున్నాడంటే, స్త్రీ కడుపున పుట్టిన బిడ్డల్ని కరుణించకుండా తల్లి మరుచుద్దా? అయితే వారైనా మర్చిపోతారు గానీ, నేను నిన్ను మరువను అంటున్నాడు. ఈనాడు అనేక మంది చాలా మందిని చూస్తా ఉంటాము. కన్నిన బిడ్డల్ని పారవేసిన వాళ్ళు, కడుపులో ఉన్న పసికందుల్ని చంపేసిన వారిని అనేక మందిని చూసాం. కానీ దేవుడు తన బిడ్డని మరిచిన స్త్రీ అయినా ఉంటది గానీ, నేను నిన్ను మరువను అంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని గూడా మరియమ్మ తల్లి మర్చిపోయింది. మర్చిపోయి, మర్చిపోయి మరలా తిరిగి వెళ్లి ఆయన్ని కలుసుకుంది. అప్పుడు ప్రభువారు ఏమన్నారు? అమ్మా నేను నా తండ్రి పని మీద ఉన్నానని నీకు తెలీదా? అని అడిగారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు తండ్రి పని మీదే ఉంటారు. అయితే తండ్రి పని ఏంటంటే నిన్ను నన్ను తండ్రి దగ్గరికి చేర్చడమే యేసుక్రీస్తు ప్రభువారి పని. అందుకనే చన్ తల్లి మర్చిపోయిద్ది గాని చంటి బిడ్డల్ని, నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను అని దేవుడు మనకి వాగ్దానం చేశారు. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. మన అర ఆయన అరచేతుల్లో అంట మనల్ని చెక్కుకొని ఉన్నాడంట. అంటే అరచేతుల్లో దేవుని యొక్క అరచేతుల్లో మనం ఉన్నామంటే ఏంటి? ఎప్పుడైనా మనం సులువుగా చూసుకునే మన భాగాలు, మన శరీర భాగాలు ఏంటి అంటే మన అరచేతులు. అయితే ఎప్పటికప్పుడు మన అరచేతులను మనం చూసుకోవడానికి వీలుగా ఉంటాయి. అలాగే దేవుడు తన అరచేతుల్లో మనల్ని పెట్టుకొనున్నాడు. మన ప్రాకారాలు ఆయన చేతిలో ఉన్నవి. అయితే ఎప్పుడు మనం ఆయన చేతుల్లో నుంచి తొలగిపోకుండా, ఆయన ప్రాకారములో, ఆయన చేతుల్లో మనల్ని ఉంచుకున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని నష్టాలైనా రాని, ఎన్ని రోగాలైనా కానీ. కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడూ మరిచిపోయే దేవుడు కాదు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ఎంత అనారోగ్యమైనా దేవుడు మనల్ని మరిచిపోయే దేవుడు కాదు. దేవుడు నిన్ను మరువను, విడువను అని దేవుడు మనకు వాగ్దానం చేశారు. కాబట్టి ఈ ఈ యొక్క వాగ్దానము మన పట్ల, మన కుటుంబంలో ఉన్న వారందరి పట్ల దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్.